ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గన్ను తెస్తావనుకుంటే కొరడా తీసుకుని వచ్చావేంటి సీత? పారిపోతున్న దొంగ అయితే గన్ను వాడాలి బాబాయ్. పట్టుకుని కట్టేసిన వాడికి ఈ కొరడాయే కరెక్ట్. వద్దు సీత, అతన్ని కొట్టొద్దు. అవును సీత, పిన్ని వచ్చే వరకు ఆగుదాం. అమ్మవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు మామా. చెరక చక్కెర పెట్టేవి అంటే పెడుతుందా? గానుగలో వేసి తిప్పితే పెడుతుంది. అందుకు చెప్పు సీత. చెప్తావా లేదా? సీత, నేను చెప్పేది విను. అరే, చెప్తావా చేస్తావా? రేయ్, నువ్వు ముంబై నుంచి వచ్చింది ఈ దెబ్బలు తినటానికేనా? చెప్పు, లేదంటే సీత చేతిలో చస్తావు. చెప్పు. ఆగు సీత, ఆగు సీత. ఏం జరిగింది? మీ అక్క కొడుకు మన ఇంట్లో దొంగతనం చేశాడు మహా. తను డబ్బులతో పారిపోతుంటే సీత పట్టుకొని కట్టేసి కొడుతుంది వదినా. కట్టేసి కొట్టడమేంటి? మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? డబ్బుల గురించి అడుగుతుంటే తను చెప్పట్లేదు మహా. మేమందరం అడిగి చూసాం పిన్ని. గౌతమ్ నోరు విప్పట్లేదు. గౌతమ్ని ఆ డబ్బులు తీసుకురమ్మని నేనే చెప్పాను. మీరు చెప్పారా? అవును, నేను చెప్తేనే వీడు డబ్బులతో బయలుదేరాడు. తను ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను. మరి ఆ విషయం వాడు చెప్పొచ్చు కదా చెల్లాయ్. చెప్పే ఛాన్స్ సీత ఎక్కడిచ్చింది? మాట్లాడనివ్వకుండా చావగొట్టింది. చెప్పమని నిన్ను చాలాసార్లు అడిగింది కదా, నువ్వే కామ్గా ఉన్నావు. నన్ను దొంగ అంటే నాకు కోపం వచ్చింది. కోపంలో నేనేం మాట్లాడలేదు. విన్నారు కదా, అనవసరంగా మీరందరూ తొందరపడి మా అక్క కొడుకుని ఇబ్బంది పెట్టారు. పద్రా, గాయాలకి మందు రాస్తాను. సీత ఏమనుకుంటుంది? ఆఫ్టర్ ఆల్ 2 లక్షల కోసం కుర్చీకి కట్టేసి నన్ను కొరడాతో కొడుతుందా? ఆ సీతతో జాగ్రత్తగా ఉండమని నేను నీకు ముందే చెప్పాను. నాకు తెలియకుండా నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. డబ్బులేమైనా సీతవా? నీ ఆస్తి అంతా నీదే కదా. అంటే నీ డబ్బు నాదే కదా. డబ్బు నేను తీసుకుంటే తనకేంటి? వాళ్ళ దృష్టిలో నువ్వు నా అక్క కొడుకువి, అంటే ఈ ఇంటికి గెస్ట్వి. నువ్వు గెస్ట్ లాగే ఉండాలి, లేదు అంటే ఆ సీత గోస్ట్ అయిపోతుంది. నాతో పెట్టుకుంటే సీతకి జాతర అయిపోద్ది. ఇందాక తనని చంపేయాలన్నంత పిచ్చి కోపం వచ్చింది. ఇప్పటికే సుమతిని చంపి ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అప్పుడే తొందరపడకు. ఆ సీతని చంపడానికి ఇంకా టైం ఉంది. అప్పటి వరకు తన చేతిలో నేను తన్నులు తింటూ ఉండాలా? ఆవేశపడకురా, దేనికైనా టైం రావాలి. మొన్న మనకి టైం కలిసొచ్చింది. సుమతి పోయింది, అలాగే టైం చూసి సీతని కూడా లేపేద్దాం. దేనికోసం ఎక్కువ రోజులు వెయిట్ చెయ్యను. గురించి నీకు తెలుసు కదా. నువ్వు సీత గురించి కూడా తెలుసుకోవాలి. అది నన్నే ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. తన విషయంలో నువ్వింకా జాగ్రత్తగా ఉండాలి. సీత గురించి బానే బిల్డప్ ఇస్తున్నావు.
అది సరే, ఇందాక నేను తీసుకున్న డబ్బులు నువ్వు తీసుకొని రమ్మన్నావని చెప్పావేంటి? నేనలా చెప్పుండకపోతే నీ ఒంటి నిండా కొరడా వాతలు తేలుండేవి. నేను బయటికి వెళ్ళి వస్తూ ఇంట్లో జరుగుతున్నది కిటికీలోంచి చూసి లోపలికొచ్చి అలా చెప్పి నిన్ను సేవ్ చేశాను. నేనలా కవర్ చేసుండకపోతే ఈ పాటికి సీత నిన్ను చితక్కొట్టి బయటికి పంపించుండేది. ఇంటికి పెద్ద నువ్వా లేకుంటే ఆ సీతనా? నీకు అంత పవర్ ఎందుకు ఇచ్చావా పిన్ని? చూడు సీత, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకొని వీణ్ణి మాట్లాడనివ్వకుండా ఒంటి మీద వాతలు తేలేలా కొట్టావు. వాతలకి మీరు ఆయింట్మెంట్ రాస్తున్నారా అత్తయ్య? నీలాగా అపార్థం చేసుకొని వీణ్ణి వదిలేలేను కదా. నేను అపార్థం చేసుకున్నాను లేక మీరు కవర్ చేశారో నాకు తెలీదు. కవర్ చేయడం ఏంటి? అదే ఇందాక కింద మీరు చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో నాకు తెలీదు అంటున్నాను. అంటే నేను అబద్ధం చెప్పానంటున్నావా సీత? అది అబద్ధమో నిజమో నాకు తెలియదు, కానీ ఈ గౌతమ్ విషయంలో నాకు నమ్మకం కుదరడం లేదు. నాకెందుకో తను కాస్త తేడా అనిపిస్తున్నాడు. మీకు నా గురించి తెలుసు కదా, నాకు తేడా అనిపిస్తే తాట తీస్తాను, నిజాలు కక్కిస్తాను. నాతో మామూలుగా ఉండదు. ఏంటి మమ్మీ ఇది? ఎవరు తను? మనకే వార్నింగ్ ఇస్తోంది. వార్నింగ్ ఇస్తే నచ్చదు నువ్వు అను. సీతకి జాతర సెట్ చేస్తాను. చేద్దాం. అతి త్వరలో సీతకి జాతర చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.